సరే, యూదా గోత్రం ఎవరికైనా టాప్ ఫేవరెట్ కదండి. సింహం, యూదా గోత్రం, కొదమ సింహం, కింగ్స్, రాయల్టీ అంటే వద్దనగానే ఇష్టపడతాం ఇవన్నీ. ఇప్పుడు నెంబర్ 2 చాయిస్ ఇస్తే మీరు ఎవరిని ఇష్టపడతారు? 12లో లేవిని ఇష్టపడతాం. ఎందుకు? యాజక గోత్రం, రాజులైన యాజక సమూహం కాబట్టి మా కాంబినేషన్లో ఎవరు రావాలా? లేవి ప్లస్ జూడా. విజయం పొందాలి అంటే లేవి యూదా కాంబినేషన్లో విజయము రాదు. విజయం పొందాలి అంటే యూదా ప్లస్ ఎవరు? షిమియోను కాంబినేషన్. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను దేశింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు. అతనికి షిమియోను అను పేరు పెట్టాను. షిమియోను అంటే ఎల్రోయ్ అంటే చూచే దేవుడు. షిమియోన్ అంటే విన్నాడు. గాడ్ హ్యాస్ హర్డ్ మీ. హియరింగ్ షిమియోను. షిమి అంటే షిమియోను. ఆ షిమియోను అనే పదము హెబ్రీ భాషను తీసిన పదానికి హెబ్రీ భాష అర్థం ఏంటంటే హియరింగ్. షిమియోన్ అంటే వినుట. ఇప్పుడు యూదా స్వాస్థ్యాన్ని పొందుకోవాలంటే యూదాకి ఎవరు సపోర్ట్ కావాలి? షిమియోను సపోర్ట్ కావాలి. యూదా అంటే స్తుతి. స్తుతి ఎవరితో వెళ్తాడు? వినటంతో వెళ్తాడు. హియరింగ్ అండ్ ప్రైజ్ గోస్ టుగెదర్. ఇంకో మాటలో రోరింగ్ కాంబినేషన్ ఏంటండి? స్తుతి ప్లస్ వినుట. ఈ రెండు ఉన్న దగ్గర మళ్ళొకసారి చెప్తాను, స్తుతి ప్లస్ వినుట, ఈ రెండు పక్కాగా ఉంటే స్వాస్థ్యం పక్కాగా పొందుకుంటా. దేవుడు అట్లాంటి స్వాస్థ్యం ప్రతి ఒక్క దయచేయునుగాక. నీ వాగ్దాన ప్రభావాన్ని ఎట్టూ పోదు. ఈ రెండు నీ దగ్గర ఉంటే స్తుతి, వినటం. వినటం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం.